నమస్తే. క్లౌడ్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీకి విశాఖపట్నం నూతన గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉండడంతో ప్రభుత్వం ఊహించిన దానికన్నా ముందే విశాఖ ఐటీ హబ్ వేగంగా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. ఇదే సమయంలో విశాఖలో కొత్త కార్యాలయాల ప్రారంభానికి టీసీఎస్, కాగ్నిజెంట్ రెడీ అవుతున్నాయి. ఈ నెల 12నే కాగ్నిజెంట్ కార్యాలయం ప్రారంభం కానుండడంతో విశాఖ ఐటీ రంగంలో కీలక పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటిక్ ఏర్పాటు చేయబోతున్న 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు రాష్ట్ర టెక్ రంగానికి గేమ్ చేంజర్గా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి పెడుతోంది. అమెరికా వెలుపల ఆ సంస్థ పెట్టుబడులలో ఇదే అత్యధికం కావడం విశేషం. గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖ పరిసరాలలో 3 చోట్ల 400 ఎకరాల భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. విశాఖ గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి అంటున్నారు. ఇలాంటి పెద్ద డేటా హబ్ రాష్ట్రానికి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ టెక్ హబ్ల స్థాయికి తీసుకువెళ్లగలదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖలో తన అధికారిక సేవలు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కాగ్నిజెంట్ కోసం ఐటీ సెజ్లోని కాపులుప్పాడలో 22 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ శాశ్వత క్యాంపస్ కోసం ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఇక అదే రోజు రిషికొండ ఐటీ హిల్ 2లో ఖాళీగా ఉన్న మహదీ భవన్లో 800 మందితో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభమవుతోంది. సుమారు 1,580 కోట్ల పెట్టుబడితో 2029 నాటికి మొత్తం 8,000 ఉద్యోగాలు కల్పించేలా కాగ్నిజెంట్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఉత్సాహం చూపుతూ ఉండడంతో ముందుగానే కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. మరోవైపు దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా విశాఖలో శాశ్వత భవనాల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. హిల్ 3లో 21.76 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ భవనాలు నిర్మించేలోగా ఐటీ హిల్స్లో మిలీనియం టవర్స్లో తాత్కాలిక కార్యాలయం ప్రారంభించాలి అని టీసీఎస్ నిర్ణయించింది. ఇప్పటికే భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చుకుంది. మొదటి దశలో 1,500 నుంచి 2,000 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా టీసీఎస్ ప్రారంభం తేదీ ఇంకా వెల్లడించలేదు. గత నెలలో ప్రారంభిస్తారు అని అనుకున్నా ఏదో అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ జనవరిలోగా విశాఖలో టీసీఎస్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈ 3 ప్రధాన ఐటీ సంస్థల రాకతో విశాఖపట్నం మళ్లీ టెక్నాలజీ హబ్గా తిరిగి పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డేటా సెంటర్ల నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ సేవల వరకు విస్తృత రంగాలలో పెట్టుబడులు రావడంతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చోటు చేసుకున్న అభివృద్ధిని చూసి మరిన్ని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు మరింతగా కనిపిస్తున్నాయి.